భయంకరమో. ఇంకా బాగా చెప్పాలంటే నీ బాస్కు బాస్ అది. ఈ భాష అర్థమవుతుంది మీకు. నువ్వు ఎవరికి భయపడతావో వాడు నీకు బాస్. మరి ఆ బాస్ కూడా గజ 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 వణుకుతున్నాడు. దేన్ని చూసి? పాతాళము చూసి. గుండెలు జారాలి మీకు. అంత భయంకరము గనుకనే దేవుడు రోడ్డుకు మధ్యలో నడవద్దు నాయన, వెహికల్స్ వస్తాయి అని హెచ్చరించట్లేదు. 60 కిలోమీటర్ల కంటే స్పీడ్ ఎక్కువ పోకలైనా చచ్చిపోతావు అనట్లేదు. వర్షం పడుతోంది, ఉరుములు వస్తున్నాయి, పిడుగులు పడతాయో బయటికి రాకనట్లేదు దేవుడు. ఈ ప్రమాదాల గురించి అస్సలు మాట్లాడట్లేదు దేవుడు. కిందనున్న పాతాళం ఒకటి ఉంది, దాని నుంచి నువ్వు తప్పించుకోవాలి. ఎప్పుడు వెళ్ళిపోతావో తెలుసా? అక్కడికి ఎప్పుడు వెళ్ళిపోతావో తెలుసా? మీరు ఈ బొందిలో నుంచి ప్రాణము విడిచిన క్షణములోనే. యోబు గ్రంథం 21వ అధ్యాయము. యోబు గ్రంథం 21వ అధ్యాయము 13వ వచనం. మనుషులందరూ శ్రేయస్సు కలిగి తమ దినములు గడిపేస్తారు దేవుడంటే పట్టక, దేవుని మరిచిపోయి. కానీ ఏం జరుగుతుందో భవిష్యత్తు చెబుతున్నాడు చూడండి. ఎంతసేపట్లోనట? ఒక్క క్షణములోనే వారు పాతాళమునకు దిగిపోదురు. ఎంతసేపట్లో? కన్ను మూసిన క్షణములోనే. పాతాళం అంటే తెలియని వాడు పాతాళం నుంచి తప్పించుకోవాలని, బుద్ధిమంతుని వలె పరమునకు వెళ్లి జీవ మార్గమున నడుచుకోవాలనే ఇంకిత జ్ఞానము లేని మనిషి ఎవరైనా, బీదవాడైనా, ఆస్తిపరుడైనా, నాయకుడైనా, అధ్యక్షుడైనా, ఎవరైనా కింద పాతాళం ఒకటి ఉందని దాని నుంచి తప్పించుకోవాలనే ప్రయత్నము లేక శ్రేయస్సు కలిగి తమ దినములన్నీ, దేవుడిచ్చిన కాలం నిన్న మాట్లాడుకున్నాం కదా, దేవుడిచ్చిన కాలమును వారు శ్రేయస్సు కలిగి ఇష్టం వచ్చినట్టుగా వాడుకొని మరణిస్తే ఏం జరుగుతుందట? ఒక్క క్షణములోనే పాతాళములోనికి జారిపోతారు. జారిపోతున్నారు. ఎందరో మన కళ్ళ ముందు జారిపోయారు. తెలియక, వారు బ్రతికున్నప్పుడు ఈ మాటలు వారికి ఎవరు చెప్పక. అదేంటండి, చచ్చిపోయిన వాడు కోరికలు తీర్చుకున్న తర్వాత కదా ఈ లోకం నుంచి వెళ్ళిపోయేది. చచ్చిపోయినా కూడా ఇంటి చుట్టూ చెట్టు కింద తిరుగుతుంటాడు కదా. మాకు చాలా మంది ఈ విషయం చెప్పారు చిన్నప్పుడు అని మీరు అనుకుంటున్నారేమో పొరపాటున. చనిపోయిన వారి గురించి మీరేమనుకుంటారంటే, చనిపోయిన వాడు ఇక్కడిక్కడ తిరుగుతుంటాడు. ఎస్పెషల్లీ మర్రి చెట్లలో, చింత చెట్లలో ఎక్కువ ఉంటాడు వీడు. ఏమండి, ఇదే కదా మీరు అనుకుండేది. ఇంట్లో ఏ రూమ్ లో అయితే అతన్ని పెట్టారో ఆ రూమ్ లో తిరుగుతుంటాడు అని మీరు అనుకుంటున్నారు. ఎందుకు ఎందుకు పాపం అతనికి కోరికలు తీరకుండా చచ్చిపోయాడని. అంటే కోరికలు తీరకుండా మరణించే ప్రతి ఒక్కడు ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడిక్కడ తిరుగుతూ ఉంటాడు అనుకుంటున్నారు కదా మీరు. అలాగైతే నాకు ప్రశ్న అడుగుతాను ఇప్పుడు. ప్రపంచంలో కోరికలన్నీ తీరిపోయి చచ్చిపోయినాడు ఎవడో పేరు చెప్పండి నాకు. కోరికలు తీరకుండా చచ్చిపోతే ఇక్కడిక్కడ తిరుగుతున్నాడు అనుకుంటారు కదా మీరు. అలాగైతే ప్రపంచంలో కోరికలన్నీ తీరిపోయి చచ్చిపోయిన వాడు ఎవరున్నారో పేరు చెప్పండి ఒకరికి. ఎవడు లేడు. చచ్చే ముందు కూడా డాక్టర్తో ఏమంటాడు తెలుసా? డాక్టర్ గారు, నా ఆస్తి అంతా నీకు రాసిస్తాను, నా ప్రాణాన్ని మాత్రం కాపాడంటాడు. వయసుతో సంబంధం లేకుండా, వయసుతో సంబంధం లేకుండా. అపార్థం చేసుకోకుండా ఒక మాట చెబుతాను. ఒక 80 ఏళ్ళ వృద్ధుడు ఉన్నాడండి తాతగారు. ఒక 85 సంవత్సరాల తాతగారు ఉన్నారు. ఆ తాతగారి దగ్గరికి మీరు వెళ్ళి, ఏంటి తాతగారు పెళ్లి చేసుకుంటారా అని అడగండి. ఈ వయసులో నాకెందుకు నాయన అనడు. ఈ వయసులో నాకు ఎవరిస్తారు నాయన అని అంటాడు. అవునంటారా కాదంటారా చెప్పండి. మన తాతగారే ఇస్తే చేసుకుందామని రెడీ.
రేపో మాపో వెళ్ళిపోయే తాతయ్య కూడా ఇంకా బ్రతకాలనుకుంటున్నాడు కోరికలు తీర్చుకోవడానికి. కోరికలు తీరి చచ్చిపోయినాడు ఎవరున్నారండి? అంటే అది నిజమైతే ఈ రోజు మన ముందు చచ్చిపోయిన వాళ్ళందరూ ఇక్కడ తిరుగుతుండాలి. ఇప్పుడు ఇది కథ, మీరు నమ్మేసిన కథ. ఈరోజు నేను చెబుతున్నది మీరు నమ్మవలసిన గాథ. నీ దేహపు గాథ, నీ కట్టె గాథ. నీ దేహం, నీ కట్టె, నీ శరీరం, నీ కాయం. రేపు నీ కట్టె మిగిల్చే ఒక కన్నీటి గాథ. ఎంతసేపు వెళ్ళిపోతుందట ఆత్మ? ఒక్క క్షణములో ఆసుపత్రిలో చచ్చిపోయాడు అనుకోండి. ఎవరైనా ఆపరేషన్ థియేటర్ లోంచి డాక్టర్ గారు బయటికి వచ్చి అద్దాలు అలా బయటికి తీసి, మా ప్రయత్నం ఏం చేశాము, మా చేతిలో లేదు అని నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే లోపల ఆయన పోయింటాడు. ఎక్కడికి? పాతాళానికి. సూపర్ ఫాస్ట్. వెళ్ళిపోయినాడు, అప్పుడప్పుడు వస్తాడు అనుకుంటున్నారేమో. దాన్ని కూడా చెబుతాను ఇప్పుడు మీకు. అదే యోబు గ్రంథం 7వ అధ్యాయము. అదే యోబు గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం. అదే యోబు గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం. మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎప్పుడును రాడు. మరెప్పుడు రాడు. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? తిరిగి రాని లోకానికి. ఒకవేళ వచ్చినా అనుకోండి, కొద్దిసేపు ఒకవేళ వచ్చినా పరిస్థితి ఎలా ఉంటుందో కింద చెబుతున్నాడు చూడండి. తన ఇంటికి రాడు, అతని స్థలము అతను అస్సలు ఎరగదట. ఒకవేళ మీరు కట్టుకున్న ఇంటికి వచ్చినా, నేను కట్టిన ఇల్లు అని మీరన్నా, నువ్వు ఎవడో నాకు తెలియదు అంటుంది మీ ఇల్లు. ఏమండి? భవిష్యత్ ఇది. 16వ అధ్యాయం యోబు గ్రంథం 16 చివరి వచనం 22. కొద్ది సంవత్సరములు, చాలా సంవత్సరములు కాదది, కొద్ది సంవత్సరములు గతించిన తరువాత తిరిగి రాని మార్గమున నేను వెళ్ళిపోతానంటున్నాడు యోబు గారు. కొద్ది సంవత్సరములు గడిచిపోయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళిపోతానో తెలుసా? తిరిగి రాని లోకమునకు. తిరిగి రాని మార్గములో వెళ్ళడం మాత్రమే, రావడం ఉండదు. అదే యోబు గ్రంథం 10వ అధ్యాయము. అదే యోబు గ్రంథం 10వ అధ్యాయము 20 నుంచి చూద్దాం. నా దినములు కొంచెమే కదా, తిరిగి వెలుపలికి రాజాలని దేశమునకు, అంధకారము మరణాంధకారము గల దేశమునకు, కటిక చీకటి గాఢాంధకారమయమైన దేశమునకు, భ్రమ పుట్టించు మరణాంధకార దేశమునకు, వెలుగే చీకటి కాగల దేశమునకు నేను వెళ్ళక ముందు, అంటే వెళతాను. ఇక్కడికి వెళ్ళిపోయినానంటే తిరిగి వచ్చే పరిస్థితి ఉండదు. ఈ కొద్ది కాలములోనే అది నేను మనసునందు ఉంచుకుని బుద్ధిమంతునులా బ్రతికి పరమునకు పో జీవ మార్గంలో నడిస్తే నా భవిష్యత్తు బాగుంటుంది అనుకుంటున్నాడు భూమి మీద కష్టపడుతున్న యోబు. భూమి మీద కష్టం అనుభవిస్తున్న యోబు గారు ఏమనుకుంటున్నారో తెలుసా? నేను మరణించిన తర్వాత నాకు సుఖం ఉండాలనంటే, మరణించిన తర్వాత నేను కావాలనుకుంటున్న లోకం ఉండాలనుకుంటే, కింద అంధకారమయమైన ఒక పాతాళం అనే లోకం ఉందని నా మనసునందు ఉండాలి అని మనసునందు పెట్టుకుని మాట్లాడుతున్నాడు ఆ మాట. అతడు బుద్ధిమంతుడు. యోబు గారు వచ్చిన లోకానికి వచ్చిన నీకు ఆ పాతాళం అనే ప్రమాదం ఉందని నీకు తెలుసా? అది ప్రశ్న. దానికి జాలి లేదు, దానికి కనికరము లేదు, దానికి దయ లేదు, తృప్తి లేదు. చూడండి, సామెతలు
7వ అధ్యాయం సామెతలు 27వ అధ్యాయం 20వ వచనం చూడండి. సామెతలు 27:20. పాతాళమునకు అగాధ కూపమునకు తృప్తే లేదు, తృప్తే లేదు. ఈ రోజు మీ కిందనున్న పాతాళం ఎలాగుందో మీకు చెబితే మీరు ఆశ్చర్యపోతారండి. ఈ రోజు ఈ కిందనున్న పాతాళం ఏం చేస్తోందో మీకు తెలిస్తే మీరు అస్సలు మర్చిపోరండి. చూడండి యెషయా గ్రంథం 5వ అధ్యాయం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనమును ఒక్కసారి మీరు చూడాలి. అందుచేతనే పాతాళము ఏముందట, పాతాళమునకు ఆశ ఉందట. ఎంత ఆశ? గొప్ప ఆశ. పాతాళం ఉందనే నీకు తెలియదు. తెలియని నీకు ఆ పాతాళానికి తృప్తి లేదని, ఆ పాతాళమునకు ఆశ ఉందని. ఆ ఆశ ఎంతనో తెలుసా? అది గొప్పదని నీకెప్పుడు తెలియాలి? ఎవరు చెప్పాలి? ఎన్నడు చెప్పాలి? అది చెప్పుటకే ఈ సభ. దేవుడు ఏ ప్రమాదం గురించి అయితే చెప్పాడో ఆ ప్రమాదం ఉండే లక్షణాలు చెబుతున్నాడు. చూడండి ఏముందట ఆ ప్రమాదమునకు? ఆశ ఉంది. ఎంత ఆశ? అది గొప్ప ఆశ ఉంది. పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరిచేను అనుందా? తెరుచుచున్నది అనుందా? తెరచుచున్నది. పాతాళం ఏం చేస్తుందట? ఇప్పుడు చెప్పండి, పాతాళం ఏం చేస్తుందట? గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితముగా తన నోరు తెరచుచున్నది. తెరచుచున్నది, తెరుచుచున్నది అంటే మోయడం లేదని అర్థం. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతున్నా మిమ్మల్ని. మీ అందరికీ అసలైన ప్రమాదం ఎక్కడుందో అదేంటో మీరు నాకు చెప్పాలి. ఇప్పుడు చెప్పండి, మీ అందరికి అసలైన ప్రమాదం ఎక్కడుంది? కిందుంది. ఏం పేరు దాని పేరు? పాతాళం. దానికి ఏం లేదు, తృప్తి లేదు. ఏముంది? ఆశ ఉంది. ఆ ఆశ ఎంత గొప్పది. గొప్ప ఆశ పెట్టుకున్నది ఏం చేయుచున్నది? నోరు తెరుచుచున్నది. ఎంత నోరు తెరుచుచున్నది? అపరిమితముగా నోరు తెరుచుచున్నది. సోదరా, నీ కంటికి కనబడకుండా జరుగుతున్న భయంకరమైన పరిస్థితి అది.